కే. విశ్వనాథ్ గారి గురించి చెప్పాలంటే, ఆయన 1981లోనే ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ని అనేక సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి 1992లో పద్మశ్రీ ఆయన్ని వరించింది. ఇకపోతే బంగారు నందులు అనేకం తీసుకున్నారు. నేషనల్ అవార్డు అసలుకి సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక గొప్ప అవార్డు ఉంది. ఆ అవార్డు పేరు ఒకటి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి అయితే రఘుపతి వెంకయ్య అవార్డు. అలాగే భారతదేశానికి మొత్తానికి సంబంధించి అయితే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఈ 2 అవార్డులను కూడా దక్కించుకున్న గొప్ప దర్శకుడు కే. విశ్వనాథ్ గారు. ఆయన కెరియర్‌లో ఇలాంటియన్నీ ఆకాశం అంత అవార్డులు ఎన్నో ఉన్నాయి. కే. విశ్వనాథ్ గారు అనగానే తెలుగు ప్రేక్షక లోకాన్ని మొత్తానికి ఒక్కసారిగా 2 చేతులు దగ్గరికెళ్ళిపోతాయి. అదే ఆయన సంపాదించుకున్న బహుమతి. అంత గొప్ప బహుమతిని చాలామంది దర్శకులు పొందలేరు గానీ, ఆయన మాత్రం పొందారు. కారణం ఏంటంటే, ఆయన సినిమాలో ఎక్కడ అశ్లీలం ఉండదు, బూత్ ఉండదు. చాలా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. కే. విశ్వనాథ్ గారి సినిమాలంటే మామూలుగా ఒక టికెట్ తెగదెప్పుడు. దాదాపు ఫ్యామిలీ మొత్తం వెళ్తారు. 4 టికెట్లు మొదలుకొని 10, 12, 15 టికెట్లు కట్టయ్యే ఒక సినిమాలు తీసిన చరిత్ర ఆయనది. కమర్షియల్‌గా మాట్లాడుకోవడానికి ఏమి లేదు గానీ, ఆయన సినిమాలు చాలా హాయిగా సాగిపోయే కమర్షియల్ మంత్రాల్లో కూడా ఆయన సినిమాలున్నాయి. ఎన్నో ఉన్నాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు. తీసింది 53 అయినా ప్రతి దగ్గర కూడా ఆయన మార్క్ అనేది ఉంటూనే ఉంటుంది. ఇలాంటి మరెన్నో విషయాలు ఆయన గురించి తెలుసుకోవాలంటే ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌లో చూడండి. చాలా విషయాలతో కే. విశ్వనాథ్ గారి సంబంధించిన అనేక విషయాల్ని మీ ముందు చెప్పడం జరిగింది.